నమస్కారం అండి. ఇప్పుడు ఈ మధ్య ఈ 3 రోజులు 4 రోజుల నుంచి టాపిక్లంతా సర్వేలు, ఆ ఛానల్ పలానా ఛానల్ సర్వే చేసింది, మేము కెప్టెన్లు అయిపోయాం, ఈ ఛానల్ సర్వే చేసింది, మేము సాధించేసాం, అది ఇది అని చెప్పి మొదలవుతున్నాయి. ఏం సాధించారు, ఏమి కెప్టెన్లు అయిపోయారో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మనం గడిచిన 2 డెకేడ్లు చూస్తే ఇచ్చిన సర్వేలన్నీ బూటకపు సర్వేలన్నీ తేలిపోయింది. కానీ ఎవరికాళ్ళు ఒక 200 మందితో 300 మందితో 1300 మందితో సర్వే చేసేస్తే అది మొత్తం భారతదేశాన్ని, మొత్తం ఆంధ్రప్రదేశ్ని సర్వే చేసినట్టు కాదండి. ఈడు ఏదో పెద్ద ఇదిలో మాట్లాడుతున్నాడంటే, పొలిటికల్ సైన్స్లో నేను ఎంఏ చేసినాను, ప్లస్ అప్లైడ్ ఎకనామిక్స్లో ఎంఏ చేసినాను ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చదువుకున్నవాడికి ఎక్కువ ఈ సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. అలా అయినా చదువుకోలేని వాళ్ళు సమాజం మీద బాధ్యత లేదని అనట్లేదండి. సో ఒక కామన్ మ్యాన్గా ఇవన్నీ పక్కన పెట్టి ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే మనకున్న డెవలప్మెంట్ ఏది? మరి ఎక్కడో మోడీ వచ్చేస్తున్నాడు అని అందరిలో కలిసేయటం, మోడీ వచ్చేస్తున్నాడు కలిసేయటం అంటే ఏదో తమిళనాడు నుంచి రజనీకాంత్ గారు వస్తే అందరం పరిగెట్టుకెళ్ళి ఆయన చూడటానికి వెళ్తాం, ఆయనతో మాట్లాడటానికి వెళ్తాం. ఈ సినిమా కాదు కదా ఇది. డెవలప్మెంట్ అంటే మన 33 మంది ఎంపీలు మనకు ఉండి మన దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే, మనకు వచ్చిన ప్రాజెక్టులన్నీ పక్క ఊర్లోకి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ గుజరాత్ చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళిపోతే మన ఎంపీలు ఏం చేస్తున్నారండి? మనం ఈ ఎంపీలని ఒక ఎంపీ తను 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఒక ఎంపీ. ఆ 7 కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలని ప్రభావితం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అసెట్స్, వనరులు, అభివృద్ధి అన్నీ చేయాలి. కానీ అప్పుడు మనం 33 మంది ఈ గుజరాత్లో మోడీ లెక్కర్ల ప్రతి ఎంపీ కూడా మనకి మోడీలా కనపడతాడు. ఇవి చేయకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆయన ఏదో వచ్చేస్తున్నాడు, ఈయన ఏదో వచ్చేస్తున్నాడు, ఇవన్నీ కాదండి. అసలు మొత్తం నేను మామూలుగా చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి, రాష్ట్రం మొత్తం మండుటెండలో తిరుగుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా లక్షల కొలది జనం, ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు, మనం వచ్చేస్తున్నాం, ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. జనాల్లో చూడండి, అప్పుడు మనం మాట్లాడుకుందాం. మే 16వ తారీఖున మనం మాట్లాడుకుందాం. ఇంత డెవలప్మెంటు మన స్టేట్ ఏంటంటే బ్రహ్మాండమైన స్టేట్. మన స్టేట్లో ఎందరో మహానుభావులు ఉన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పరిపాలించి ఉండవచ్చు కానీ బెస్ట్ సీఎంలు ఇద్దరు. ఒకటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, మరొకటి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అంత తప్పితే ఎవరు నేను ముఖ్యమంత్రి అంటానికి కూడా సరిపోరు. ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చిందండి. మార్పు వచ్చింది కాబట్టి ఏమంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, ఈ మొత్తం చేతి వృత్తుల వాళ్ళు కానీ అందరూ ముక్తకంఠంతో ఏమంటున్నారు, మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఇది కావాలి, మాకు పింఛన్లు వస్తున్నాయి, మాకు ఇలాగా ఇవన్నీ ఆగిపోయినాయి, 108లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీలో మాకు అసలు బెనిఫిట్స్ కోసం పెట్టినటువంటి మీరు తినేసి మీరేదో నేను ఇంకా 6 కొట్టకి ఆఖరిబంతి నా దగ్గర ఉంది, ఆఖరిబంతి అని మీ అందరు షార్జా కప్లో ఆఖరిబంతి అని చెప్పి లాగి కొట్టాడు, 6 వెళ్ళింది. అలాగే మీరు ఏదో ఆఖరిబంతి అంటే 6 కొడతారేమో అనుకున్నాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ని మొక్కలు చేసి పడేశారు. ఇంకా మళ్ళీ మీరు ఎలా వచ్చారండి, ఒక టోపీ పెట్టుకున్న పొన్నూరులో మొన్న మీటింగ్కి వచ్చారు, మొన్న నేను పోరాడాను. ఏం పోరాడారు మీరు? ఎప్పుడైనా మోకాల మీద కూర్చుండేవారు మీరు. ఏదో ఇది మీరు చూపించిన విధేయత ఇవన్నీ ఏమంటే, ఒక ముసలి నాయకుడిని, ఒక పెద్ద నాయకుడిని ఢిల్లీలో తిడితే నిమిషానికి గంటలో తీసి పాడేసే రోజులు ఇప్పుడు ఏం చూడట్లేదు మనం. మా తాడేపల్లిగూడెం అంటే మీకు అంత చీప్గా కనపడింది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. తాడేపల్లిగూడెంలో కూడా చాలామంది ఉన్నారండి, బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు. కాబట్టి మాట్లాడే అర్హత మొన్న ఒకళ్ళు మాట్లాడుతారన్నమాట. నీకేం తెలుసు అండి, మాకు అన్నీ తెలుసు అండి. మీకేం తెలుసు అని చేయి చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తే మీకేం తెలుసు అని అది తెలుసుకోండి ముందు. మాట్లాడే అర్హత మాకు లేదా? ఒక పౌరుడిగా మేము మాట్లాడవచ్చండి. ఇంతకన్నా ఎక్కువ రాజకీయాలు చూసాం మేము. మళ్ళీ కరెక్ట్ ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. ఏదో మేము చాలా నిజాయితీ పరులు, మేము చాలా నీతి, మేము కర్తవ్యం, మేము అది ఇది అన్న వాళ్ళందరూ రేపు పొద్దున్న జాతకాలు ఎలా ఉంటాయో చూడండి. ఇవన్నీ రావాలి, కావాలి, వచ్చేయాలంటే అది ఏమన్నా మన చేతిలో పనే. టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోవటానికి జనాలు కోరుకోవాలి, మనం రావాలని, మనం కావాలి, మనం వస్తే బాగుంటుందని
జనం నుంచి రావాలి స్పందన. అప్పుడే మనకి నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. ఇవి సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎన్ని మాటలు మాట్లాడి ఈ మధ్య ఆవిడెవరో సింగరు, ఆమె మరి నాకన్నా ఏదో సినిమాలు నడిచింది కాబట్టి ఆహా ఏం పాటలు పాడిందా అనుకుంటాం. ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దంట. నీకేం చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఎప్పుడేమన్నా అన్నారా? లేకపోతే మీ ఆస్తిలో ఏమన్నా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని మేం లేదే. ఇలాంటి మాటలు మాట్లాడుకోండి. మీరు పలానా పార్టీకి ఓటు వేసుకోండి అని చెప్పండి నిర్భయంగా కెమెరా ముందుకు వచ్చి. అంతేగాని ఇలాంటి మాటలు మటుకు ఎప్పుడూ మాడకండి. బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు, అది మంచిది. అది తెలుగు సింగర్స్ని, తెలుగు వారిని గౌరవించండి అన్నారు, హిందీ వాళ్ళని వద్దన్నారు. అలా మాట్లాడండి. కానీ ఇదేంటిది ఈయనకి ఓటు వేయకండి, ఆయనకి ఓటు వేయకండి. మీరు చెప్తే, నేను చెప్తే, సపోజ్ మీరే కాదు నేను చెప్తే వేసేస్తారా? నేను చెప్తే నా మాట మా తమ్ముడే అండు. ఇది కాదు. అది జనాల్లో ఒక నిబద్ధత, ఒక నియమం ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి. ప్రజల్ని చేత ఎన్నుకోబడి బ్రహ్మాండంగా మనకి చేసే వ్యక్తి కావాలి. అది ఏంటనేది ఫ్యాన్ గాలి ముందు ఏ గాలి నిలబడదు. సో మనం చూద్దాం. మే 16వ తారీఖుని ఈ క్రికెట్ బ్యాట్లు, ఈ ఆఖరి బంతులు ఇవన్నీ వెళ్ళిపోతాయి దగ్గరికి. అప్పుడు నేను త్వరలో చెప్తా. అప్పుడు మనం ప్రకటిస్తాం అభ్యర్థుల్ని, ఏది పలానా చోట మనం ఎవరు గెలుపు గుర్రాలు, ఎవరు ఓడిపోయే గుర్రాలు కూడా నేను మీకు చెప్పేస్తాను. నేను అది ఎలక్షన్ తర్వాత నాకు మంచి డిమాండ్ ఉంటుందండి. నా దగ్గరికి చాలామంది వస్తారు, ఏమవుద్ది ఏంటని. ఎందుకంటే జనాలను నాడి చూడాలండి. వెళ్ళి ఒక జిల్లాలో ఉండి ఒక రోజంతా ఉంటే సరిపోదు. ఆ జిల్లాలో 10-15 రోజులు తిరిగి మీరు ఆ ఎండనగా వాననగా తిరిగితే జనం ఏంటి బాబు, మేము రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందాం, రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ వల్లే మా ప్రాణాలు నిలబడ్డాయి, మాకు పింఛన్లు వచ్చాయి, మేము వృద్ధాప్యంలో కూడా మేము 4 మెతుకులు తిందాం అనుకునే టైంలో ఈ ఆఖరి బంతి ముఖ్యమంత్రి వచ్చి మా నోటి దగ్గర అన్నం కూడా తీసేశాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పార్టీ అని చెప్పి తిరుగుతున్నాడు అర్థం కావట్లేదు. వీళ్ళకి అందరికీ తులసి రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరులో తులసి ఉంది. చాలా పవిత్రమైన వ్యక్తి లాగా ఆయన అన్నీ చెప్తుంటాడు. ఏంటో అర్థం కాదు. ఆయన ఏదో చైర్మన్ అంట, ఇంకోటి అంటే ఇప్పుడు ఒక టీం ఎడితే ఓడిపోద్ది. ఆ టీం చుట్టూ వెనకాల ఏదో ఒకటి సర్వైవల్ కాపాడుకోవాలి. అబ్బో మనం కూడా ఉన్నాం అని ఆయన కూడా ఒక బస్సు వేసుకు తిరుగుతున్నాడు అన్ని ఊర్లు. సరే తిరగండి, ఎందుకు ఎండాకాలం ఎక్కువ తిరగకండి, మీకు కూడా ఆరోగ్యం పాడైపోద్ది. ఒక పౌరుడికి చెప్తుంది, జాగ్రత్తలు తీసుకోండి సార్. సో మే 16వ తారీఖుని ఎవరు ఏంటి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుందాం. ప్లస్ ఇంకోటి 3D టెక్నాలజీ ఒక బొమ్మ ఇలా కనబడతాయి, చాలా బొమ్మలు కనబడతాయి. మోడీ గారిని చాలా రకాలుగా చూపించవచ్చు, చాలా ప్లేసుల్లో ఆయన చూపించవచ్చు. అంటే వీళ్ళు వాడుకోవడంలో తప్పు లేదండి. అది నేనేదో అనుకున్నా కానీ కరెక్టే. ఆలోచిస్తే చాలామంది ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మనకు 10 సీట్లు వస్తే 3D టెక్నాలజీలో 100 సీట్లు కింద చూపిస్తారు. అవి చూసి మనం వచ్చేస్తున్నాడు ఏంటండి. మనం ఎక్కడికో వెళ్ళటం ఏంటి? మన దగ్గర ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? మన దగ్గర ఉన్న వాళ్ళని నిలదీయండి. వాళ్ళని నిలదీసేలోపు అయిపోయింది, ఎలక్షన్లో వచ్చేసింది. వాళ్ళు ఫ్లైట్లు వేసి తిరగటం, కద్దరు పట్లకి గంజి పెట్టి ఇసిరి చేసుకోవటం, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట. ఢిల్లీలో ఏమో ఒక మాట, ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక మాట. ఇక్కడ ఏదో కొన్ని అప్పట్లో కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని యూటర్న్ తీసుకుంటున్నాం, లేకపోతే అధిష్టానం ఎట్టంటే కామన్. మామూలుగా ఆటో తోలేవాడు కూడా చెప్తున్నాడు, ఏమన్నా ఎటు వెళ్తున్నావు అంటే యూటర్న్ తీసుకుంటున్నాను, లేదా అధిష్టానం మాట్లాడింది. ఇలాంటి జోక్ అయిపోయింది రాజకీయం. అసలు ఎలా అయిపోయిందంటే ఒక రాజకీయ నాయకుడిని కార్టూనిస్ట్గా చూపించి అసహ్యంగా చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లోనే. విలువలు లేవు. అక్కడ తమిళనాడులో బ్రహ్మాండంగా ఆదరిస్తారు. పాలిటిక్స్ ని గౌరవించండి. నీతివంతమైనటువంటి రాజకీయం మనకు కావాలి. చాలామంది చెప్తారు మేము రావాలి, మేము కావాలి, మేము వచ్చేస్తున్నాం అని. అంటే అది కావాలంటే మనం అనుకుంటే సరిపోదండి. అది ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు నిర్ణయించి ఇతను రావాలి, ఇతను మాకు కావాలి అనుకుంటే మండు టెండలో నడిచి విజయకేతనం ఎగరవేసిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే మండు టెండల్లో బంగారు లాంటి పసిమి ఛాయ స్వర్గీయ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఒక బస్సు ఎక్కి తెలుగువాడి పవర్ ఏంటో చూపించారు. వీళ్ళండి రాజకీయ నాయకులు. మనమేదో కూర్చుని ఢిల్లీలో ఏసీ రూమ్లో కూర్చుని ఈ టికెట్ ఇది కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చి ఇది అలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం
అవన్నీ కుదరవండి. మీ సమీకరణాలు ఏదైనా ఐపీఎల్ మ్యాచా అక్కడి నుంచి ఒకరిని ఇక్కడి నుంచి ఒకరిని తీసుకొచ్చి పెట్టి గెలిచేద్దాం క్రికెట్ బెట్టింగ్ లాగా. ప్రజలు మొత్తం ఒక్కసారి కొట్టారంటే ఆ ఊరు గాలి వినబడుతుంది మనకి. మే 16వ తారీఖున చూద్దాం. థ్యాంక్ యూ సార్. ప్రజారాజ్యం పార్టీ గురించి అప్పుడు నాగబాబు గారు బాగా మంచి మిత్రులు. ఆయనతో పాటు చాలా ఊర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎండనక నల్ల కాకిలాగా మాడిపోయి అహర్నిశలు కష్టపడి తిరిగేవాడు.